నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సోమవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ ధర 10 రూపాయల తక్కువ ధరకే సన్నబియ్యాన్ని పేదలకు అందజేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం మేరకు చిత్తూరు రైతు బజార్ నందు ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రతి పేదవాడు 3 పూటల మంచి బియ్యాన్ని తిని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఆయన సూచించారు. కానీ క్లాసులో ఎవరెవరు కూర్చునింది నువ్వు అభిగాడిగా ఇద్దరే వాడు ఇంకోడు సెల్ఫీ తీస్తాను, భలే తీస్తాను సెల్ఫీ. రండి సార్, నా బియ్యం కూడా కనపడి అన్నా అవునన్నా అన్నా అన్నా అటు ఆ ఊరికి అట్టు ఓకే 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 ನಾನೇ ನಂತರ ಲಾಕ್ ಕೊಡ್ತೀವಿ ನಾನು ಇವ್ರು ಲಾಕ್ ಕೊಡ್ತೀನಿ. మీరు కొద్దిగా అనోక వాళ్ళు నిలబెట్టారు కదా మనోళ్ళు సమాజంలో ఎవరూ నిర్ధారణకు గురికాకూడదని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. లొల్ల భవిత కేంద్రంలో పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ప్రత్యేక అవసరాల గల పిల్లలకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. విద్యార్థులకు పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మానవ వనరులు అంటే సమాజమని, సమాజంలో ఉన్న అందరినీ సమానంగా చూసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అందులో భాగంగా విద్య, వైద్యానికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. విద్యావంతమైన సమాజం రూపొందితే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఓకే ఓకే కార్యక్రమానికి చేసినటువంటి విశిష్ట అతిథి కూడా సరిగా ఉపయోగించుకోకపోతే అది మీకు తెలియక అది పని చేయట్లేదు అనుకుంటారు. అది ఎంత పెట్టాలి, ఫ్రీక్వెన్సీ అన్నీ కూడా వాళ్ళు మీరు కొంచెం ట్రైన్ చేస్తారు. మీ పిల్లలకు కూడా మీరు తెలుసుకుని వాళ్ళకి అలాగా అవి అమలు చేయాలి. భవితా స్కూల్ ప్రత్యేక ప్రతిభావంతులని ఈనాడు ప్రత్యేకంగా వారిని ప్రత్యేకంగా గుర్తించి వారిని ఆదుకోవాలనే ఆలోచనతోటి
ప్రభుత్వం అంటే ఇదివరకు వారు చెప్పినట్టుగా దివ్యాంగులుగాను రకరకాలు అనుకున్నా ఇది భగవంతుని కృప చేత వారు చాలా ఒక పక్క మనసులో ఒక రకమైన ఫీలింగ్ ఇబ్బందిగా కనిపించినా అది ఈ సమాజంలో అందరం పాత్రదారులే. అందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ అందరినీ సమానంగా చూసుకుంటూ అవి కూడా గుర్తించకుండా అందరూ మనందరం కలిసికట్టుగా వాళ్ళతో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ప్రత్యేకమైనటువంటి వాళ్ళకి మద్దతు ఇచ్చి మనం చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద, ఉపాధ్యాయుల మీద, ఈ సమాజంలో ఉన్న మనందరి మీద ఉంది. వారిని ఏదో చిన్న చూపు చూడకుండా ఇంకా పెద్ద చూపు చూడాలి. వాళ్ళు ఇంకా బాగా మనం జాగ్రత్తగా వాళ్ళని సాకాలి, చూడాలి అనే భావంతో మనం ఉండాలి. అది మన యొక్క బాధ్యత. అదేదో సేవకానికో కాదు, కనీస బాధ్యత. మనందరం లేనిది వారికి ఉన్నది తేడాన్ని మనం దృష్టిలో పెట్టుకునే మనం వ్యవహరించాలి. అది ప్రత్యేకంగా వాళ్ళని మనం ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యం రావడం జరిగింది. స్కూల్కి సంబంధించి ఏ అవసరాలు ఉన్నా, ఏ విషయాల్లో ఏది కావాల్సి ఉన్నా ఈ శాసనసభ్యుడిగా నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. మాస్టర్లు కూడా చెప్తూ ఉన్నాను. వీళ్ళకి సంబంధించి భవిష్యత్ స్కూల్కి సంబంధించి ఏ విధమైన పూర్తి సహాయ సహకారాలు ప్రభుత్వ పరంగా కానీ మా పరంగా కానీ ఈ అవసరం ఉంది, దీనివల్ల ప్రయోజనం ఉంది, ఈ యొక్క సాయం చేయండి అంటే వ్యక్తిగతంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం ఇచ్చిన అందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ప్రభుత్వం మానవ వనరులు అంటే మనం సమాజం, ప్రజలు, మన మానవ శక్తి అంతా ఉపయోగపడటం కోసం విద్యా వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ముందు మనం ఉండాలి, మన ఆరోగ్యం బాగుండాలి. గుంటూరు జిల్లాలో ఈ బస్సుల పేరుతో ఆర్టీసీ సంస్థను ప్రైవేటీకరణ చేయొద్దని డిమాండ్ చేస్తూ సోమవారం గ్రీవెన్స్ లో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ జేఏసీ పిలుపు మేరకు 3వ విడత సంతకాల సేకరణకు వచ్చామని, అదేవిధంగా మూసివేసిన బస్ డిపోలను తిరిగి పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాజేష్, కండక్టర్లు వెంకటేశ్వర్లమ్మ, జయప్రద, కోటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. మండవ రాజేష్ అండి, ఏపీ పీడీడీ కార్యదర్శి, జిల్లా కార్యదర్శి, ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ జిల్లా కోకనూరు. ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి మరి ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు 3వ దశ ఉద్యమంలో భాగంగా కలెక్టర్ ఆఫీస్కి సంతకాల సేకరణ పద్ధతులను కలెక్టర్ గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి ఇవ్వడానికి కలెక్టర్ ఆఫీస్ గుంటూరు కలెక్టర్ ఆఫీస్ రావడం జరిగింది. ఆ ఏపీఎస్ఆర్టీసీ చేపట్టిన ఉద్యమంలో ప్రధాన డిమాండ్లు ఏంటంటే ఏవైతే ప్రభుత్వం ప్రవేశపెట్టవో ఎలక్ట్రికల్ బస్సులన్నీ కూడా ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేసి ఆర్టీసీ ఉద్యోగుల ద్వారా నిర్వహించాలని చెప్పి ప్రధానమైన డిమాండ్తో మేము ఉద్యమం చేపట్టడం జరిగింది. మరి దశల వారీగా 2 దశల ఉద్యమం పూర్తి చేసి ఈరోజు 3వ దశ ఉద్యమంలో భాగంగా మరి ఉద్యోగులందరి సంతకాలు సేకరణ చేసి గుంటూరు జిల్లాలోని 1690 మంది ఉద్యోగులు సంతకాలతో కూడిన ప్రతిని కలెక్టర్ గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని చెప్పి ఈరోజు రావడం జరిగింది. మా ప్రధాన డిమాండ్లు చెప్పినట్లుగా ఏంటంటే ఆర్టీసీ అనేది ప్రజా రవాణాకు సంబంధించింది. ఇది ప్రైవేట్ ఆపరేటర్ల చేతులకు వెళ్తే ప్రజలకు రవాణా అనేది క్షేమం కాదని చెప్పి ఆర్టీసీని కాపాడుకోవాలని చెప్పి ఉద్యమం చేపట్టడం జరిగింది. అంతేగాని ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీ ఉద్యోగుల యొక్క సొంత ప్రయోజనాలు, వారి యొక్క జీతభత్యాల గురించి కాదు, ఆర్టీసీ సంస్థ రక్షణ కోసం ఈ ఉద్యమం చేపట్టడం జరిగింది. మరి దీని దశల వారీగా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జేఏసీగా ఏర్పడి జిల్లా కలెక్టర్ గారికి మా గుంటూరు జిల్లా తరఫున ముఖ్యమంత్రి గారికి మా యొక్క సంతకాల సేకరణ కార్యక్రమం గురించి తెలియజేయడం కోసం వచ్చాము కలెక్టర్ ఆఫీస్కి. ప్రైవేటు సంస్థ ద్వారా కాకోకుండా ఆర్టీసీ సంస్థ ద్వారానే కొత్త బస్సులు కొని సంస్థ ద్వారానే నడపాలని, ఆర్టీసీ ఉద్యోగుల ద్వారానే ఆ బస్సులు కొనసాగించాలని, ప్రజలకు సురక్షితమైన సౌకర్యవంతమైన రవాణా సౌకర్యాన్ని అందజేయాలని ఆ ఉద్దేశంతో ఈ ఉద్యమాలు విడతలుగా చేయడం జరిగింది. మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇది 3వ విడత ఉద్యమ కార్యక్రమం. ఈ కార్యక్రమం కోసం 1690 మంది సంతకాలు సేకరించి గుంటూరు జిల్లా తరఫున కలెక్టర్ గారికి నివేదించడం కోసం వచ్చాము. ఈ రోజు స్థానిక బైన్సా పట్టణంలోని మోహన్ రావు పాటిల్
స్టడీస్ సర్కిల్లో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ నియామకాల నోటిఫికేషన్ను పురస్కరించుకుని మోహన్ రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పోలీస్ కోచింగ్ కార్యక్రమాన్ని ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పాటిల్, ఆర్ఎస్ఎస్ నిర్మల్ జిల్లా సహసంఘ్ చాలక్ కృష్ణదాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. అలాగే ఈ కార్యక్రమంలో మనకన్నా ముందు అంటే ఈ యువతి యువకుల కన్నా ముందే మిలిటరీలో పనిచేసి రిటైర్ అయిన మన ఆకుల గోపాలదాస్ అన్న గారికి కూడా ఈ కార్యక్రమం తరఫున స్వాగతం సుస్వాగతం. అలాగే ఈ కార్యక్రమంలో చేసిన పెద్దలందరికీ అభ్యర్థులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన ఉంటుంది కాబట్టి అతిథులు జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాను. భారత్ మాతా కీ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారంటే మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ చాలా రుణపడింది సార్ మీకు బృందానికి. వచ్చింది ఈ అవకాశం ఎక్కడో పట్టణ ప్రాంతాల్లో కాకుండా మన మారుమూల పట్టణమైన పైసా ప్రాంతంలోనే ఎందుకు కోచింగ్ ఇవ్వకూడదన్న ఒక మంచి అర్థంతో మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ గారు ఆలోచించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడున్న అధ్యాపకులకు వారిని కలిసి వారితో తన ఈ ఆలోచన పంచుకుంటే వారు కూడా రెడీ అయ్యారు. వారి రొటీన్ కార్యక్రమాన్ని చేసుకుంటూ మన మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్కి సమయాన్ని కేటాయిస్తాం అని దత్తాత్రేయ సార్ గారు, ఇద్దరు భోజనాలు గారు, చంద్రశేఖర్ గారు. గంగవరం మండలం చెన్నూరు గ్రామానికి చెందిన జి సునీత అప్పిరెడ్డి చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ గంగవరం పోలీస్ స్టేషన్ సిఐకి ఫిర్యాదు చేశారు. చెన్నూరు గ్రామానికి చెందిన చిట్టిబాబుపై ఫిర్యాదు నమోదు చేసింది. తన ఫిర్యాదులో చెన్నూరు గ్రామానికి ఆనుకొని ఉన్న అప్పిరెడ్డి చెరువులో కొందరు అక్రమార్కులు జేసీబీలు ట్రాక్టర్లతో మట్టిని తవ్వి పలమనేరు పట్టణంలోని అక్రమ లేఅవుట్లకు తరలించి విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై గతంలో గంగవరం తహసీల్దార్, పలమనేరు ఆర్డీఓ, అనంతరం జిల్లా కలెక్టర్కు కూడా పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు.
జూలై 7వ తేదీ సరే 13 జూలై టికెట్ ఇలాంటిది అయితే మేము ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తాము. ఇంకొక నోటీస్ ఇచ్చి మేము ప్రొసీడింగ్ చేస్తాం. వాళ్ళు వచ్చి నేను నిన్న వాళ్ళు పోలీస్ స్టేషన్ వచ్చి చూసిన ఫొటోస్కి ఇక్కడ ఫొటోస్కి సంబంధమే లేదు. వాళ్ళంతా నేను ఇప్పుడు ఎంఆర్ఓ మీద ఇచ్చినాను, విఆర్ఓ మీద విఆర్ఏ మీద ఇచ్చినాను, చిట్టుబాబు మీద ఇచ్చినాను. ఏమని ముద్దాయి చిట్టుబాబు, రెండో ముద్దాయి వచ్చి ఎంఆర్ఓ మేడము, మూడో ముద్ద వచ్చి విఆర్ఓ, నాలుగో ముద్దాయి వచ్చి విఆర్ఏ. సరేనా చంపే రాకుండా ముందు తీసుకొస్తాను. నేను ఒకదాన్నే ఉన్నాను. నువ్వు ఇంట్లో ఎందుకు ఉండవు, ఎందుకు బయట వచ్చి అన్ని లాగుతావు, నీకేం సంబంధం, ఊళ్ళో వాళ్ళకంత సంబంధం లేదు, అన్నీ లాగుతావు అంటే ఊర్లో వాళ్ళకి సంబంధం ఉంటే రాని రాకపోతే పోనీ నాకు నా గ్రామానికి కష్టం జరుగుతూ ఉంది. రేపటి నా భవిష్యత్తు తరతరాలకి చెరువు అంటే నేను బాయిలు చూపుతున్నా. ఇప్పుడు బావి ఒక ఆకారంలో ఉంటుంది, చెరువు ఒక ఆకారంలో ఉంటుంది. అలాంటప్పుడు చెరువు నేను బావిలో చూపించలేను కదా, చెరువునే కదా చూపించాలి. చుట్టుపక్కల మన్ను ఉంటుంది, ఆవులు నీళ్లు తాగుతాయి, బట్టలు లేడీస్ పోతారు, వినాయకుడు నిమజ్జనం జరుగుతుంది. ఆ టైంలో మీకు నచ్చిన చోట గుంతలు లోడేస్తే ప్రమాదాలు జరుగుతాయి. అప్పుడు ఏ డిపార్ట్మెంట్ సార్ వచ్చి కాపాడుతుంది? సార్ ఆర్డీఓ మేడంకి ఇచ్చినాను, ఎంఆర్ఓ మేడంకి ఇచ్చినాను, నాకు స్పందన లేదు. ఆ తర్వాత 20 రోజులు వెయిట్ చేసిన తర్వాత నేను వచ్చి బయట మళ్ళీ ఏమి కలెక్టరేట్ పోయినాను. వాళ్ళు 105 రోజులు ఇచ్చారు, అమ్మ చెప్తామమ్మా అని. ఇప్పటిదాకా ఎంక్వైరీ లేదు. టీకెట్ ల్యాండ్ గురించి ఇస్తే దానికి ఏం పట్టించుకోవడం లేదు. అక్కడ నేను చెప్పినప్పుడు బోర్డులు కడతా ఉన్నారు. ఆ తర్వాత ఇల్లు కట్టి మోల్డింగ్ చేసి గృహప్రవేశం చేసి ఇంట్లో కూడా వెళ్ళిపోయారు. ఇంత నిదానంగా పనిచేస్తారు సార్ డిపార్ట్మెంట్ వాళ్ళు. చూస్తాం ఎన్నిసార్లు పంపిస్తారు, ఎన్నిసార్లు చూస్తారు అంటే ఒక మనిషి ఒక ఒంటరి మహిళ వచ్చి ఎవరిని అడగకూడదు, ప్రశ్నించకూడదు. ఎక్కడ కూడా సార్ ఇది? 10 మంది వస్తేనే కేసు కంప్లైంట్ తీసుకుంటారా? 10 మంది గుడ్డగా రావాలా? అంటే నేను చేసి పోరాటం కాదా, నేను అడిగేది ప్రశ్న కాదా వీళ్ళకి? తప్పు తప్పు అంటారు. 10 మంది వస్తే కాదు సార్, నేను ఒక్కదాన్నే వచ్చినాను, నేను ఒక్కదాన్నే అడుగుతా ఉన్నాను. అన్యాయం జరుగుతూ ఉంది, ప్రతి గ్రామంలో జరుగుతూ ఉంది, ప్రతి చోట జరుగుతూ ఉంది అన్యాయము. చెరువు ఏమో వాడంటే చిట్టుబాబు అందరికి లేదు నీకెందుకు అది ఇది అంటాడు. అందరికీ లేదు నాకు ఎందుకు అంటే నా గ్రామం మేడం అండి, నా గ్రామంలో అక్రమంగా అన్ని తరలిచ్చేస్తా అంటే నేను ఎందుకు కాపాడుకోకూడదు? 10 మంది రావాలి, 10 మంది రావాలంటే 10 మంది రాకపోవచ్చు. నా గ్రామం అది. నేను ఏదైనా చిన్న ఇష్ట అన్యాయం చేస్తానంటే మా మీదకి వస్తారు. అది పక్కన పెట్టారు. నా పర్సనల్స్కి ఎప్పుడు పర్సనల్స్కి నేను రావడం లేదు, నాకు నచ్చడం లేదు. అన్యాయం చేస్తే నేను చూడలేకపోతా ఉన్నాను. చెరువు కదా మేడం, ఇప్పుడు జలహారతులు ప్రోగ్రామ్ పెట్టినారు, నీళ్ళు నిల్వ చేయడానికి మాటలో పెట్టారు. దీంట్లో అలా ప్రోగ్రాంలో చెరువు ఉన్నప్పుడు మధ్యలోనే వాళ్ళు మట్టి తీయాలి పూర్తిగా, ఎందుకు లోతుగా ఉండాలి కాబట్టి. చుట్టుపక్కల మన్నంతా మొత్తం తీసేసి మా గ్రామ పెట్టేసి సమాజం కూర్చొని జాగా కూడా లేకుండా సమాజం మొత్తం రోడేస్తూ ఉంటే మేము చనిపోతే ఎక్కడ కూర్చుకోవాలి, ఎక్కడ కూర్చుకోవాలి? మేము ఇవి అడిగేది ఎవరు ముందుకు రాదు. ముందుకు వచ్చే వాళ్ళు ఏం చేస్తారు? బెదిరిస్తారు, చంపేస్తామని, అది చేస్తాం, ఇది చేస్తామని. ఎందుకు బెదిరిస్తారు? తప్పే ఉంది ఇప్పుడు అర్థం దాంట్లో. చెరువు ఒకసారి చూద్దురండి మేడం, ఒకసారి పంపిస్తాను. మొత్తం చుట్టూ లోడేస్తున్నారు, చుట్టూ ఎన్నిసార్లు కంప్లైంట్ ఇస్తాము ఇవ్వాలి కాబట్టి నేను మేడం కంప్లైంట్ చేశాను. సరే మేడం పంపిస్తానమ్మా సిఐ. కబ్జాదారుల చెర నుంచి తమ పూర్వీకుల భూమిని కాపాడండి సార్ అంటూ చిత్తూరు నగరం మొరకంబట్టు సమీపంలోని కోకవాండ్ల ఊరు దళితులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కి వినతి. తమ పూర్వీకుల ఆస్తిని కాపాడుకోవడానికి కంచెను ఏర్పాటు చేస్తే సమీపంలోని అగ్ర కులస్తులు మాపై దౌర్జన్యం చేసి కంచెను విరగొట్టి కులం పేరుతో దూషించారని కోకవాండ్ల ఊరు గ్రామస్తుడైన దళితుడు మనోహర్ కుటుంబ సభ్యులతో సోమవారం కలెక్టర్కి అర్జీ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ తాత అగ్రవర్ణుడైన కులస్తుల దగ్గర అప్పట్లో భూమి కొన్నారని, అయితే ఇంతకాలం ఆ భూమిలో వేరుశనగ పంటలు పండించుకుంటూ జీవనం సాగించుకునేవారమని, ఇటీవల కాలంలో అగ్ర కులస్తులు ఇది మీకు ఎక్కడ ఆస్తి మాది అని మా మీద దౌర్జన్యంగా బెదిరించి రౌడీ మోకలతో కలిసి పొలానికి వేసి ఉన్న కంచెను ఇరగొట్టారని, ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని దయచేసి కలెక్టర్ చొరవ చూపి మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. నేను మురకంబట్ట హరిజనవాడ పాకాలూరు దగ్గర మా తాతగారు అయిన 1933లో మా తాతగారు అయిన 47 సెంట్లు కొనుగోలు చేసినారు. అప్పటి నుంచి దాంట్లో ఇల్లు కట్టుకొని దాంట్లో చెట్లు ఇప్పటికే ఇల్లు ఏదైనా వర్షాకాలంలో మేము వర్షం పడినప్పుడు కందులో జొన్నలో చల్లుకుని దాన్ని జీవనం చేస్తున్నాము. ఇప్పుడు 90 ఏళ్ళు మేము దాంట్లో అనుభవం ఉన్నాము. ఇప్పుడు ఒక అదర్ కులస్తులు వచ్చి
లోకేష్ నాయుడు అండ్ కవిత వాళ్ళు వచ్చి నా భూమి అని చెప్పేసి చాలా దౌర్జన్యం చేస్తున్నారు. దౌర్జన్యం చేసి మమ్మల్ని ఎక్కడ మమ్మల్ని పొలం పేరు దూషించి చాలా మమ్మల్ని హింసిస్తున్నారు. కాబట్టి నేను పోయిన నెల 29వ తేదీ నా నేల పెంచి చేసుకున్నా. పెంచి వేసిన తర్వాత తర్వాత 30వ తేదీ నైట్ రౌడీని తీసుకొచ్చి ప్లాట్ మొత్తం పెంచి చేసేసింది. ఇది అగ్ర పొలస్తుల దగ్గర దళితులు బతికేదానికి ఎక్కడ భయంగా ఉండదు మాకు. వీళ్ళు నైట్ కూడా ఏం చేస్తారని చెప్పేసి మాకు భయంగా ఉండదు. రెయ్యి రావాలంటే మా కుటుంబం కూడా ఈ రాళ్ళు పాలు కొట్టుండే దానివల్ల రేపు రాత్రిలో కూడా మా కుటుంబం పైన వచ్చి దౌర్జన్యం చేస్తే మాకు ఎవరు దిక్కులేదు అలా. కాబట్టి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాము. వీళ్ళ గురించి నాకు మా కుటుంబానికి ప్రాణహాని ఉంది. లోకేష్ నాయుడు కవిత వాళ్ళ గురించి మాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉంది. దీన్ని దయచేసి మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాను. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఐపీఎస్ కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు. వారిని ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ పి లోకేష్ బాబు, తహసీల్దార్ సుబ్రహ్మణ్యం, ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం యాదవ్, ఆలయ ఇన్స్పెక్టర్ ఎం హరి యాదవ్, దేవస్థానం అధికారులు, అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బైన్సర్ డివిజన్లోని పలు రైస్ మిల్లులలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు కపిల్, బాలాజీ సూత్రావే సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. రైసు మిల్లులకు ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. బ్లాక్ లిస్టులో ఉన్న డిఫాల్టర్ రైస్ మిల్లులకు సైతం ప్రభుత్వం ధాన్యం కేటాయిస్తుందన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రైతులు కష్టపడి ఏదైతే పంట పండించారో ఆ ధాన్యాన్ని రైస్ మిల్లులకు మీరు ప్రభుత్వం నుంచి వాళ్లకు అలాట్ ఇస్తున్నారు కానీ వాళ్ళ దగ్గర యాక్చువల్గా ఆ ధాన్యం ఉందా మీరు కనుక్కుంటలేరు. కొన్ని ఇప్పటివరకే మీకు బ్లాక్ లిస్టులో వచ్చినాయి, వాళ్ళ రికవరీ అయితే లేదు. కొత్త రైస్ మిల్లులు కూడా తీసుకున్నారు కదా, వాళ్ళు కూడా అదే రీతిలో ఆ బ్లాక్ మార్కెట్లో అమ్ముకొని సొమ్ము చేసుకొని వాళ్ళు ప్రజల యొక్క సొమ్మును దోపిడీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టి వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళ ఆస్తులను జప్తు చేసుకోే వరకు మేము పోరాడతాము. ఎందుకంటే ప్రజల సొమ్ము ఇది, ప్రజలు కష్టపడి రైతులు కష్టపడి సంపాదించిన ఒక రైస్ మిల్లులకు ఒక దోపిడీ. దీనికి పెద్ద ఎత్తున రాజకీయ కుట్ర, రాజకీయ నాయకుల హస్తం ఉందో, అధికారులు లొంగి ఉన్నారో అది ఒకటి మీరు బహిర్గతం చేయాలి. ఎందుకంటే ప్రజల సొమ్ము ప్రభుత్వం ప్రజలకు చెందాల్సింది, అది దోపిడీకి గురి కాకుండా రక్షణ కల్పించే బాధ్యత కలెక్టర్ గారిది. కలెక్టర్ గారు మీకు ఒక విన్నపం చేస్తున్నాము, దీనిపైన సర్వే బైన్సా డివిజన్లోని రైస్ మిల్లుల యొక్క ఆక్రమ దందా గురించి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే రైస్ మిల్లులు ఏదైతే దందా చేస్తున్నారో ఆక్రమ దందా, ఈ దందను ప్రభుత్వం అంచివేయాలా. ఎందుకంటే ఇది ఒక పెద్ద మాఫియాగా ఏర్పడి ఈ రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని
రైస్ మిల్లులకు పంపిస్తే ప్రభుత్వాధికారులు దాన్ని తిరిగి ఇవ్వడం లేదు. ఈ బ్లాక్ మార్కెట్లో అమ్మడం జరుగుతుంది. దీని వెనుక పెద్ద రాజకీయ హస్తం ఉంది అని మేము చెప్పడం జరుగుతుంది. ఈ హస్తం ఎవరైతే ఉన్నారో, ఈ మాఫియా ఏదైతే ఉందో దీన్ని తుడిచివేయాలా. ఏదైతే రైస్ మిల్లల యొక్క అక్రమ దందా ఉందో దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ, అదేవిధంగా మరలా కోర్టు ద్వారా మేము దీన్ని పరిష్కరించాలని మేము కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సోమవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ ధర 10 రూపాయల తక్కువ ధరకే సన్నబియ్యాన్ని పేదలకు అందజేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం మేరకు చిత్తూరు రైతు బజార్ నందు ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రతి పేదవాడు 3 పూటల మంచి బియ్యాన్ని తిని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఆయన సూచించారు. మళ్ళీ అని చెప్పలేదు కానీ క్లాసులో ఎవరెవరు కూర్చునింది నువ్వు అభిగాడిగా ఇద్దరే వాడు ఇంకోడు సెల్ఫీ తీస్తాను భలే తీస్తాను సెల్ఫీ రండి సార్ నా బియ్యం కూడా కనపడి అన్నా అవునన్నా అన్నా అటు ఆ ఊరికి అటు ఓకే 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 ನಾನೇ ನಂತರ ಲಾಕ್ಬಿಡ್ದು ದೇವ್ರನ್ನೇ ನಾನು ಇವ್ರು ಲಾಕ್ಬಿಡ್ತೀನಿ శ్రీ స్వామివారి ఆలయం నందు ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా సాయంత్రం స్వామివారిని ఆలయ మాడవీధుల్లో వైభవంగా సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని స్వర్ణరథంపై ఊరేగింపు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ శ్రీ మణినాయుడు మరియు ఈవో పెంచల కిషోర్, సూపరింటెండెంట్ కోదండపాణి, వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, రవి, ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు. ప్రదాయక